ఇప్పుడు మీరు ఏదైనా దానం ఇవ్వాలనుకోండి, సపోజ్ మీరు మినుగులు దానం ఇవ్వాలి, మీరు ఏం చేస్తారు? మినువులు కొంటాం, షాప్కి వెళ్ళి కొంటాం, దానం తీసుకోవడానికి ఎవరినో ఒకళ్ళు మాట్లాడి తెచ్చుకుంటాం. ఎక్కడికి? దానం తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ఇద్దాం అనుకుంటున్నామండి అని వెళ్ళి మాట్లాడి వాళ్ళని ఒప్పించి, ఫ్రీగా అయితే కొంతమంది ఫ్రీగా తీసుకుంటారు, కొంతమంది దాంతోపాటు కొంత దక్షిణ కూడా ఇచ్చి ఇవ్వాల్సి. ఎక్కడ ఇస్తారా దానం? అయితే మన ఇంట్లో, లేదంటే వాళ్ళు ఉన్న ప్లేస్కో, గుళ్ళోనో ఎక్కడో. పర్ఫెక్ట్. అంటే దానం అనేది మీ ఇంట్లోనన్నా ఇస్తారు, గుళ్ళో అన్నా ఇస్తారు, ఆ దానం పుచ్చుకుంటున్న వ్యక్తి ఇంటికి వెళ్ళన్నా ఇస్తారు. కన్యాదానం ఎందుకంటే హోటళ్ళల్లో చేస్తారు. మీకు వద్దా పుణ్యం? ఫలితం వద్దా మీకు? ఫంక్షన్ హాళ్ళలో పోయి కన్యాదానాలు చేస్తారు అంటే డాంబికమేనా? రిలేషన్షిప్, ద హోల్ రిలేషన్షిప్ ఇస్ స్టార్టింగ్ విత్ ఈగో ట్యాగ్. అసలు ఏది దానికి ఆ ధార్మికత ఎక్కడిచ్చారు మీరు? అసలు దాని పవిత్రత ఎక్కడిచ్చారు మీరు? రామచంద్రుడు సైతం జనక మహారాజు ఇంటికెళ్ళే కదా పెళ్లి చేసుకున్నాడు. అంతే, ఆడపిల్ల మన ఇంట్లో నుంచే, మన స్తోమత ఎంత ఉంటే అంత స్తోమత ప్రకారం అన్నిటికన్నా ఉత్తమోత్తమైన దానమే కన్యాదానము. అటువంటి కన్యాదానాన్ని, ఆడబిడ్డని మన ఇంట్లోనే దానం ఇచ్చి గర్వంగా, అంటే దాని అర్థం ఏంటంటే మన ఏ జీవన స్థాయిలో ఉన్నామో ఆ జీవన స్థాయి మనకి గర్వప్రదంగా లేదా? మనం దాన్ని దాటి ఒక ఫంక్షన్ హాల్లోనో ఒక హోటల్లోనే కన్యాదానం చెయ్యాలా? అక్కడి నుంచి మనం ఎవరు కామో అది అయ్యే ప్రయత్నం చెయ్యట్లేదా? అవి నాట్. పిల్లలకి ఏం నేర్పించి పంపిస్తున్నావు? నీవు కానిది నువ్వు ఫ్యాబ్రికేట్ చేసుకో. ఎందుకు? సంఘం కోసం. అంటే పెళ్ళి సంఘం కోసమా? పెళ్ళి మన వ్యక్తిగతం కోసం కాదా? మన చుట్టూరా ఉన్న బంధువులు మనస్ఫూర్తిగా మనం ఎవరో మనని యాక్సెప్ట్ చేసి ఆశీర్వదించడానికి కాదా? వేర్ ఈజ్ ఈవెన్ ది హోల్ మ్యారేజ్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ స్టార్టింగ్ విత్ ఫ్యాక్ట్ అండ్ గ్రౌండెడ్ అండ్ యాంకర్డ్. నిజం మీద ఎక్కడుంది? ఎగ్జాక్ట్లీ, ట్రూ ట్రూ. ఎప్పుడైతే దానంత పవిత్రప్రాయంగా మనం ఇండ్లల్లో అమ్మాయిని ఉన్న స్తోమతలో చక్కగా కన్యాదానం చేసి పంపిస్తామో అక్కడి నుంచే పిల్లలకి దాని గొప్పతనం, దాని విలువ తెలుస్తుంది. సత్యనారాయణ వ్రతంలో కూర్చోవాలంటే పంతులు గంట సేపు చేయకువా, ఓ 10-15 నిమిషాల కథం చేయి, మస్తు అలసిపోయినరు పిల్లలు. తమ్మి జీవితాంతం ఉండే బంధం అది. నువ్వు ఈ దినం 15 నిమిషాలు వరిగెత్తినావు అంటే 15 దినాలలో వాళ్ళు వరిగెత్తుతారు ఆడకించి. అయిపోయింది కదా. తొందర పడకూడదు. భగవంతుడు ఉన్నాడని నమ్మే చేస్తున్నావా? అవునండి. అంటే వేర్ ఆర్ యూ ఇంట్రడ్యూసింగ్ దెమ్? వివాహమైంది, 16 రోజుల పండగ కాకముందే మంగళసూత్రాలు తీసేస్తారు పిల్లల మెడల్లో నుంచి. అలాంటప్పుడు కట్టించకండి మంగళసూత్రం. ఆలోచించండి ఇంకేదైనా టెక్నిక్ ఉందేమో. మరి వేదపరంగా స్థాళీపాకం అయిన తర్వాత నల్ల పూసలు మంగళసూత్రం వెయ్యాలి నాగవెల్లిలో. అవును. మన మంగళసూత్రం వెయ్యడం ఏంటి, ఆ టబుక్కన తీసేయడం ఏంటి? అంటే మనం ఏం చెప్తున్నట్టు వేసి తీసేలా ఏం నేర్పిస్తున్నాం పిల్లలకి? అవును. ఏదైనా ఒకటి పెట్టుకోండి. కాలం మారుతోందా, కొన్ని ఉంగరాలు మార్చుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటారా, ఏదో నిర్ణయించుకోండి. కానీ మీరు ధర్మాన్ని మీకు కావలసినట్టు ఎడాపెడా వాడకూడదు. దానికి వచ్చే పర్యవసానాలు దానికి వస్తాయి. అవును, అర్థమైందా తల్లి? నిజం. కాబట్టి ధర్మం అనేది, హైందవత్వం అనేది, వేదోక్తం అనేది మన ఏమంటే స్టేటస్కి వాడుకునే ఒక సోషల్ సింబల్ కాదది. దానికి ఒక శక్తి ఉంటుంది, దానికి ఒక పవిత్రత ఉంటుంది. దాన్ని వాడేసుకొని ఎలా విసిరేస్తాను అని అంటే దానికి ఉండే పర్యవసానం అది చూపించే వాట్ యూస్ రివర్సల్ ఎఫెక్ట్ అది చూపిస్తుంది ఖచ్చితంగా. కానీ విరించి హాస్పిటల్ పెట్టేటప్పుడు సారు మీరు ఇద్దరు కూర్చుని, లేకపోతే ఎవరెవరైతే మీరు డిస్కస్ చేయాలనుకున్నారు, ఏవి మేజర్ పాయింట్స్గా అసలు ఎందుకు అనుకున్నారు పెట్టారని అంటే ఏం చెప్తారు? వారు ఐటీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నెక్స్ట్ వారికి ఏమనిపించిందో డ్రగ్ డిస్కవరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఐటీ ఏదో కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాము, ఇది ఓన్లీ ఒక టూల్ టు హెల్ప్ హ్యూమన్ టు గ్రో. బట్ వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, మనిషి ఎన్ని ఏళ్ళు బతకగలిగితే కదా ఇలాంటి టెక్నాలజీ టూల్ని వాడుకుంటాడు మనిషి. మనిషి ఒక ఆయుష్ ప్రమాణం పెరగాలి అంటే ఏంటి, దాని తగ్గ ఈ శరీరము అలా వాడుతూ ఎక్కడైతే విడిలిపోతుందో ఆ విడిలిపోతున్నప్పుడు ఏ కెమికల్ రియాక్షన్స్ బాడీలో జరగడం వల్ల, అంటే ఏ రసాయనిక మీకు ప్రక్రియ వల్ల ఆ శరీరం అక్కడ విడిలిపోతుందో తెలుసుకొని అటువంటి డ్రగ్స్ని డిస్కవరీ చేసి
హిజ్ ఐడియా వాస్ టు సెండ్ ఇట్ బ్యాక్ ఇన్ టు ద సిస్టమ్ సో దట్ ద యూత్ఫుల్నెస్ ఇస్ మెయింటైన్డ్. అది ఫస్ట్ కోరిక. దాంతో వైవో బయో అని బయోటెక్నాలజీ కంపెనీ పెట్టారు. అక్కడికి ముందుకు వెళ్ళి ఏమైంది ఆయనకి, డ్రగ్స్ అయితే మీరు ఏదో డిస్కవర్ చేసుకుంటారు, మళ్ళీ తీసి మళ్ళీ ప్రజల మీద ప్రయోగించాలిగా దీన్ని, అంటే క్లినికల్ రీసెర్చ్. ఓహో మనదంటూ ఒక హాస్పిటల్ ఉండాలి, అలా ఒక చిన్న హాస్పిటల్ మొదలుపెట్టాం. ఆ తర్వాత అయ్యో ఇది అలా కాదు, హాస్పిటల్ అంటే ఒక భారీ ఎత్తున అన్నీ ఉండాలి ఇక్కడ, ఎందుకంటే అటువంటి చోట డేటా అనలిటిక్స్ వస్తాయి. అంటే ఏంటి, ఒకరోజు సపోజ్ నేనే అడ్మిట్ అయ్యాను అనుకుందాం, నేను ఒక పేషెంటు ఒక టైఫాయిడ్ కోసం అడ్మిట్ అయిన వ్యక్తిని కాదు ఇక్కడ. నేను నా తల నుంచి తలమస్తకం నుంచి పాదాల వరకు నా ప్రతి కణంలో జరుగుతున్న మార్పు, నా మార్పు వేరే ఉండొచ్చు, వేరే వాళ్ళ మార్పు వేరే ఉండొచ్చు, మీ మార్పు వేరే ఉండొచ్చు, ఇంకొకళ్ళ మార్పు వేరే ఉండొచ్చు. ఎందుకు డయాబెటీస్కి అందరికీ ఒకటే మెడిసిన్ వాడతాం, కానీ మన ఇంటర్నల్గా దాని రియాక్షన్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అవును, మరి ఒకటే డయాబెటీస్ మందు వాడుతుంటే అందరికి ఒకటే రకమైన డయాబెటిక్ కంట్రోల్ ఎందుకు ఉండదు? కరెక్ట్, ఉండదు కదా. కరెక్టే. ఎవరెవరి శరీరము వాళ్ళ వాళ్ళ రకరకాల ఈకోసిస్టమ్, ఆ శరీరం ఏదైతే తన చుట్టూరా మన ఈకోసిస్టమ్ని వాడుతుందో, వెదర్ ఇట్ కుడ్ బి ఇంటర్నల్ సిస్టమ్, ఎక్స్టర్నల్ సిస్టమ్, కాంబినేషన్లో ఒక కెమికల్ని దాని తగ్గట్టు అది ఒక ఫైనల్ రిజల్ట్ ఇస్తుంటుంది. ఇది ఒక వ్యక్తి గురించి ఎప్పుడైతే మనకి హాస్పిటల్ అడ్మిట్ అవుతారో వాళ్ళు తీసుకునే టెస్ట్లు, డయాగ్నోసిస్, ఇవన్నీ ఒక డేటా. ఈ డేటాని పర్సనలైజ్ చేయాలని వారి కోరిక. అంటే కొంతకాలం తర్వాత ఈ డేటా ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో, ఒక డాక్టర్ అది మన దగ్గర ఉండే విరించిన డాక్టర్ దాన్ని టైప్ చేయంగానే మా దగ్గర అంత స్టోర్డు, అంత యాప్ని కూడా వారు ఆధ్వర్యంలో తయారైంది అది. సో ఓహో వీళ్ళ హిస్టరీ గత 10 ఏళ్లగా ఇది, ఈ మెడిసిన్కి వీళ్ళు ఇలా రియాక్ట్ అయ్యారు, ఆ మెడిసిన్కి వీళ్ళు ఇలా రియాక్ట్ అయ్యారు, ఈ మెడిసిన్కి వీళ్ళు ఇలా రియాక్ట్ అయ్యారు, ఈ యాంటీబయాటిక్స్ వీళ్ళకి పడదు. ఇలా పర్సనల్ స్పెసిఫిక్ మెడికేషన్స్ అండ్ మెడికల్ ట్రీట్మెంట్ జరగాలనేది ఆయన కోరిక. అందుకే సెల్ కరెక్ట్ అనేది ఆయన ట్యాగ్. అంటే యూ కెనాట్ కరెక్ట్ ఎ హ్యూమన్ బీయింగ్ మెడికలీ ఇఫ్ యూ ఫర్గెట్ ది సెల్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో యూ నీడ్ టు కరెక్ట్ ఎ సెల్ టు మేక్ ఎ హ్యూమన్ బాడీ లివ్ లాంగ్. ట్రూ ట్రూ. అలా ఆయనకి చాలా రీసెర్చ్ పరంగా ఒక ఆలోచన ఎప్పుడు విపరీతంగా ఉండేది. ఆ కోరికకి ఎప్పుడు సహాయ సహకారాలు అందించడమే నా బాధ్యతగా ఫీల్ అయ్యాను.